మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు నా మదిలో పెట్టిన భారాన్ని, ఆ వాక్యాన్ని మీ అందరికీ తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. లూకా సువార్త 11వ అధ్యాయము 5-13 వచనాల్లో ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం మాట్లాడే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. నీ వాక్యం చేత వారందరినీ ప్రభువా బలపరచమని ప్రార్థన చేస్తూ నిలబడుచున్న నీ దాసునైన నన్ను మరుగు చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయం 5-13 వచనాల్లో ఒక 2 వచనాలు మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నా. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా వద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చుచు అతని మీతో చెప్పుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే ఒక ఉపమానం అనగా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, దేవుని రాజ్య విషయాలను భూలోక రాజ్య విషయాలతో లేక భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడం. ఇప్పుడు ఆ ఉపమానం లోపలికి వెళ్దాం. ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆ స్నేహితుడు వేరొక స్నేహితుడికి అర్ధరాత్రి వేళ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే తన దగ్గరికి వేరొక స్నేహితుడు వచ్చాడు కాబట్టి, తన దగ్గర పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి తనేం చేశాడు, ఇదిగో నా స్నేహితుడి దగ్గరికి వెళ్తే ఏదైనా దొరికిద్దని వెళ్ళాడు. వెళ్ళి తన తలుపు తట్టుచు తన స్నేహితుని పిలుస్తూ ఇలా అడుగుతున్నాడు, నాకు 3 రొట్టెలు ఇమ్ము, బదులిమ్ము, నాకు 3 రొట్టెలు బదులిమ్మని అడుగుతున్నాడు. అడిగిన తర్వాత అతడు లోపలుండి ఏమైనా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఇప్పుడు రాలేను, గట్టిగా అరవద్దు అని చెప్పి ఉండొచ్చు. ఏదైనా అతడు చెప్పొచ్చు కూడా. మాటికి ఇక సిగ్గు విడిచి తన స్నేహితుడి దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే అతడు తలుపు తీసి 3 రొట్టెలు ఇచ్చినాం. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న మాట ఇదంతా ఒక కథ అయితే, ఇప్పుడు ఏంటి ఆ స్నేహితుడు ఎవరు ఎందుకు అర్ధరాత్రి వేళ వచ్చి ఉన్నాడు, అర్ధరాత్రి వేళ రావాల్సిన పని ఏంటి, తన కోసం కాకుండా తన స్నేహితుడి కోసం ఎందుకని 3 రొట్టెలు స్పెసిఫైడ్గా 3 రొట్టెలు బదులిమ్మని ఎందుకు అడుగుతున్నాడు? ఈ స్నేహితుడు ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ స్నేహితుడు ఎవరో కాదు, నువ్వు నేనే. నువ్వు నీ పొరుగు వారు ఎవరో లేకపోతే అపాయంలో ఉన్నవారు ఎవరో నీ దగ్గరికి వచ్చారు, సమస్యలు నీకు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకున్నారంటే, నా కూతురు వివాహం కావట్లేదు, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా అప్పులు తీరట్లేదు, నా భర్త మారట్లేదు, ఇలా ఏదో ఒక సమస్య నీ ముందుకు వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు నీ దగ్గర సమస్య తీర్చే శక్తి లేదు. గుర్తుంచుకో, నువ్వు సాధారణమైన వ్యక్తివే, నువ్వు ఆ సమస్యను తీర్చలేవు. కానీ నీకు వచ్చి ఆ భారాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఆయన అన్నాడు కదా, నేను నిన్ను దాసుడు అని పిలవట్లా, స్నేహితుడు అని పిలుస్తున్నాను అన్నాడు. మన నిజమైన స్నేహితుడు మన యేసే ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి చేసేదే బలమైన ప్రార్థన. నేను నిజం చెప్తున్నాను, ఇఫ్ యు గో onto your knees and pray to God will surely answer you, especially in the midnights. అర్ధరాత్రి చేయు ప్రార్థనలు బలమైనవి. ఆ బలమైన ప్రార్థనలు నువ్వు చేయాలి అంటే ముందు నీ నిద్రని నువ్వు జయించాలి. ఇదిగో నీ సోమర్థనాన్ని జయించాలి. ఒక ఆయన అన్నాడు, ఓఎం బుక్స్ స్థాపించిన జార్జ్ వేవర్ అన్నాడు, విక్టరీ ఓవర్ బ్లాంకెట్స్ విల్ గివ్ ద విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నాడు. అంటే మనము ఆ దుప్పటి మీద విజయాన్ని సాధిస్తే ముందు మనం దేని మీదైనా విజయం సాధించగలం. నా ప్రియ సహోదరుడా,
నీ కుటుంబంలోనే భారం ఉండొచ్చు, లేకపోతే ఎవరో నీకు వచ్చి భారం చెప్పొచ్చు. నువ్వేం చేయాలంటే మన నిజమైన స్నేహితుడు మన యేసయ్య దగ్గరికి నువ్వు అర్ధరాత్రి రాత్రి వేళ నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే, అర్ధరాత్రి వేళ నీ నిద్రని చంపుకొని ఆ సమస్య గురించి నువ్వేం చేయాలంటే, నీ స్నేహితుడు బాధను నువ్వు తీర్చలేవు, వారి కష్టాలను నువ్వు తీర్చలేవు, వారి ఇబ్బందులను నువ్వు తీర్చలేవు. కానీ వారి బాధలను మన నిజమైన స్నేహితుడైన యేసయ్య దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్తే, ఇఫ్ యూ కెన్ టేక్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ బర్డెన్స్ unto జీసస్ క్రైస్ట్, యూ విల్ సీ ద గ్రేట్ రిజల్ట్. ఆ భారము నీకుందా? ఇప్పుడు ఆ స్నేహితుడు ఎవరో తెలుసా? నువ్వు నేనే. మనకి దేవుడిచ్చిన భారం ఏంటంటే విజ్ఞాపన. యవనస్తురాలా, ఈ రోజున నీ కొరకు నువ్వు బ్రతకడం మానేసే. ఇదిగో ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓ విశ్వాసురాలా, నీ కోసం నువ్వు బ్రతకడం చాలు. ఇక నుంచి నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టు. వారి కష్టాలు చూసి ఎలా దాటి వెళ్ళిపోతున్నావు, వారి ఇబ్బందులు చూసి ఎలా దాటి వెళ్ళిపోతున్నావు, వారి భారమును మోసుకుని నువ్వు దేవుడి పాదాల దగ్గరికి వెళ్తే, వారు ఏ బాధల్లో ఉన్నారో స్పెసిఫైడ్ రీజన్ నువ్వు తెలియచేయగలిగితే, అక్కడ ఏమంటున్నాడు? 3 రొట్టెలు బదులు హీస్ పాయింటింగ్ అవుట్ స్పెసిఫైడ్ ప్రాబ్లం. ఇదిగో వారు 3 ఉన్నారు, 3 రొట్టెలు అనుకుంటా, వారు ఆకలితో ఉన్నారని తెలియజేస్తున్నారు. నీకు ఏది కావాలో నీ ప్రభు అయిన యేసయ్యను స్పష్టంగా తెలియచేయాలి. ఆయన ఇవ్వగలడు, నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కానీ నీకు స్పష్టత ఉండాలి, నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు అడిగింది అడగకముందే పొంది ఉన్నావని నమ్మమన్నాడు దేవుడు. ముందు నువ్వు అడిగేదేదో క్లారిటీగా ఉండాలి. నీ మనసు అంతా గలిబిలిగా ఉంటే యు విల్ నాట్ రిసీవ్ ద ఆన్సర్. నువ్వు ఆ ఆన్సర్ని పొందుకోలేవు, ఆ జవాబును పొందుకోలేవు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, ఇంకొక మాట చెప్పి ముగించేయాలనుకుంటున్నా. అతడు అర్ధరాత్రి వేళ వెళ్ళాడు. ఒకటి, అతడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. మూడోది, తన ఏది కావాలో అది అడిగాడు. నాలుగోది ఏంటో తెలుసా? అతడు ఇవ్వకపోయినా, జవాబు రాకపోయినా, అక్కడ ఆ స్నేహితుడు బయటికి రాకపోయినా సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుతా ఉన్నాడు. నీ స్నేహితుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళుటకు, అతని దగ్గర ప్రార్థన చేయుటకు, ఆయన దగ్గర మోకరించుటకు నీకు సిగ్గెందుకు? ఈరోజు ఆ జవాబు రాదా, రేపు రాదా, ఎల్లుండి రాదా? నువ్వు మాటికి మన పరలోక తండ్రి చాలా మంచోడని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మనం అడగాలి, మనం అడిగి పొందుకుంటాం. నువ్వు అడక్కనే పొందుకోలేకపోతున్నావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అడగండి, కమాన్. ఆ కార్యము జరిగేంత వరకు ఓపికతో అడగండి, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. నా జీవితంలో ఎన్నో నేను అడిగాను, నేను ఆకలి దప్పులు నేను చూశాను. దేవుడు నేను అడిగినవన్నీ ఇచ్చి ఉన్నాడు. దేవుడు కార్యం చేయగలటకు సమర్థుడు. అందుకే చూడండి, ఆ కింద 9వ వచనంలో అటువలే మీరును అడుగుడి, అటువలనే మీరును అడుగుని. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే నువ్వు అడగట్లేదు దేవుణ్ణి. యు మస్ట్ ఆస్క్ గాడ్. నువ్వు దేవుణ్ణి అడగాలి, అప్పుడే నువ్వు పొందుకుంటావు. మనం దేవుణ్ణి అడిగితే మనం పొందుకోగలం. ఇగో 11వ వచనం, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ కొడుకుల కోసం, మీ కూతుల కోసం మంచి పనులు చేయాలనుకున్నాడు. మన పరలోకపు తండ్రి తన అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడు. నేను ఒక మంచి మాట చెప్పి ముగించాలనుకుంటున్నా. బంగారు గుడ్డుని అడగడం కాదు, కానీ బంగారు గుడ్డు పెట్టి బాతుని అడగండి, మీకు అర్థం అవడానికి కోసం. ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి కాదు, అది ఇచ్చేవాడే నీతో ఉండాలని కోరుకో, అది ఇచ్చేవాడే నీ పక్కన ఉండాలని కోరుకో. నువ్వు ఇదిగో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీతో ఉంటేనే ఆశీర్వాదం అండి. నువ్వు నమ్మాలి, నమ్మితే దేవుడి కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి అడగకుండా దేవుడిచ్చే వరాలు అడుగుతున్నావు. ఇగో దేవుడు వరాలు కావాలి, ఫలము కావాలి, అసలు నేను అంటాను దేవుడే కావాలంట. ఈరోజున క్రైస్తవులుగా పిలువబడ్డే నువ్వు దేవుణ్ణి కోరుకోవట్లేదా? దేవుణ్ణి అడగట్లేదా?
ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణే కోరుకోవాలి, పరిశుద్ధాత్మని కోరుకోవాలి, ఆయన శక్తిని అనుభవించాలి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు దాకా ఎన్నో అడిగావు. ఇప్పుడు నువ్వేం అడగాలి తెలుసా? ప్రభువా, పరిశుద్ధాత్మను నాకు దయచేయండి ప్రభువా. హీ విల్ గైడ్ యూ వాట్ యు హ్యావ్ టు ఆస్క్. ఆయన నువ్వు ఏది అడగాలో నేను అటువైపు నడిపిస్తాడు. ఏది అడిగితే పొందుకుంటావు వాటిని నడిపిస్తాడు. నువ్వు అడిగినా అది జరగట్లేదు అంటే దేవుడు కాపుదల్లో నీవు ఉన్నావు. అడిగినా పొందుకుంటున్నావు అంటే దేవుడి కృప, దేవుడి చిత్తంలో అది ఉంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అడిగినా అది నీకు దొరకట్లేదు, నాకు దొరకట్లేదంటే దేవుడు కాపుదల. ఒకవేళ అది వస్తే నువ్వు మాటనువేమో, వస్తే నువ్వు జీవితం పక్కకి వెళ్ళిపోద్దేమో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకు అడగకుండా వెళ్ళిపోతా ఉన్నావు? దారి తప్పి తిరుగుతూ ఉన్నావు, మనుషులను అడుగుతూ ఉన్నావు. నీ స్నేహితుడి కోసం నువ్వు అడగవా? ఓకే, నీ జీవితం బాగానే ఉంది, సెటిల్ అయిపోయింది. మరి నీ కుటుంబీకుల జీవితం ఎట్లా ఉంది? నీ స్నేహితుల జీవితం ఎట్లా ఉంది? మన ఇరుగు పొరుగు వారి జీవితం ఎట్లా ఉంది? కమ్ ఆన్, లెట్ us ask God. దేవుణ్ణి అడగాలి, దేవుని కృపను అడుగుదాం మనం అందరం కూడా. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలనుకుంటున్నా. ప్రభువా, ఇది ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులను మీరు దయతో దర్శించండి నాయన. ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నా. నాకేదో తెలుసని కాదు కానీ ప్రభువా, నా హృదయంలోంచి నా భారం విజ్ఞాపనకర్తలు లేవాలయ్యా. అయ్యా, కన్నీరు కార్చేవారు, అయ్యా ప్రార్థించేవారు, ప్రార్థనా పొందాలు లేవాలి తండ్రి. నీకు స్తోత్ర. అర్ధరాత్రుల వారి నిద్రను అయ్యా త్యాగం చేసి ఖర్చు పెట్టి నీ కొరకు కన్నీరు కార్చేవారిని లేపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లార్డ్, యు ప్లీజ్ గైడ్ దెమ్ టు ప్రే ఫర్ దేర్ నైబర్స్ లార్డ్. మీరు అద్భుతం చేయండి, సహాయం చేయండి. నీ వాక్కు ద్వారా వారిని దర్శించండి, సంధించండి నాయన. ప్రభువా, తన పొరుగు వారి భారమును వేసుకొని కన్నీరు కార్చి ప్రార్థించి విజ్ఞాపనకర్తలుగా మార్చమని ప్రార్థిస్తున్నా. మా దేశం నశించిపోతుంది అయ్యా, మా కుటుంబీకులు నశించిపోతున్నారు అయ్యా, మా రాష్ట్రాలు నశించిపోతున్నారు అనే భారమును ప్రభువా వీరందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన ద్వారా జీవితాలు గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక, దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.